హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ ఎక్స్ట్రా. ఈరోజు వీడియోలో మ్యాంగో పికిల్ చూపించబోతున్నాను. మేమైతే 50 మ్యాంగోస్ పెట్టాము. ఏ విధంగా పెట్టామో చూపించబోతున్నాను. సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో పచ్చడిని చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పటి వరకు పెట్టని వాళ్ళు ఉంటే తొందరగా పెట్టేసేయండి, సీజన్ అయిపోతుంది కదా. ఏ విధంగా పెట్టామో ఒకసారి చూసేయండి. మ్యాంగోస్ని ఒక 2-3 గంటలు వాటర్లో నానబెట్టి బాగా క్లీన్గా కడిగి రెడీగా ఉంచుకోవాలి. పైన సొనలాగా ఉంటుంది కదా, అది పోయే వరకు రుద్ది కడిగి కట్ చేయించుకోవాలి. కట్ చేసుకున్న మ్యాంగోస్కి పైన జీడి తీయాలి. జీడి కింద ఒక లేయర్ లాగా ఒక పార్ట్ ఉంటుంది, పొరలాగా. ఆ పార్ట్ని కూడా తీసేయాలి. చూసారు కదా, ఈ సైజువి 50 మ్యాంగోస్ పెట్టాము మేము. మ్యాంగోస్ని కట్ చేశాక ఒక క్లాత్లో పరిచి గాలి ఆరనివ్వాలి. అంటే పూర్తిగా తడి లేకుండా ఎండిపోవాలి. తర్వాత పైన ఉన్న జీడిని తీసేసి కింద ఒక వైట్ పొర లాంటిది ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. కొన్ని మ్యాంగోస్కి ఈజీగా వస్తాయి, కొన్నిటికి అసలు రావు. అయినా కూడా అలానే తీసేయాలి. ఒక స్పూన్ సహాయంతో అయినా తీసేయాలి. తీసి నీట్గా క్లాత్తో తుడవాలి తడి లేకుండా. నెక్స్ట్ ఆవాలు మెంతుల్ని రెడీగా ఉంచుకోవాలి. వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. మేమైతే 50 కాయలకి ఒక 1/4 కేజీ ఆవాలు, 1/4 కేజీ మెంతులు తీసుకున్నాము. ఈ మీడియం సైజు గ్లాస్తో కొలిచి చూస్తే 2 గ్లాసులు అయ్యాయి ఆవాలు. ఆవాల్ని స్టవ్ మీద లైట్గా వేయించుకొని పొడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మెంతులు కూడా అంతే కొలుచుకున్నాము. మెంతులు ఆవాలు సేమ్ క్వాంటిటీ ఉన్నాయి. పచ్చడి స్టార్ట్ చేయడానికి ముందే జాడీని నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మిక్సీ జార్స్ కూడా కడిగి నీట్గా ఎండలో ఆరబెట్టుకున్నాకనే అవి ఎండాకనే అందులో మిక్సీ పట్టుకోవాలి ఈ పొడుల్ని. 1/2 లీటర్ కప్తో కొలిచి చూస్తే 30 వంతు వరకు వచ్చాయి ఆవాలు మెంతులు విడివిడిగా. వీటిని విడివిడిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా కొలిచి రెడీగా ఉంచుకున్నాము. ఈ రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, 1 కేజీది, దాంతో 3 గిన్నెలు అయ్యాయి మామిడికాయ ముక్కలు. 1/2 కేజీ ఎల్లిపాయలని కూడా పొట్టు తీసి మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాము. ఈ మామిడికాయల ముక్కలకి ఒక 3 స్పూన్స్ దాకా పసుపు వేసి పట్టించాలి. ఒక బేషన్ తీసుకొని అందులో ఆవాల పొడి, మెంతి పొడి, సాల్ట్, కారం కొలతల ప్రకారం తీసుకొని అన్నీ అందులో మిక్స్ చేసుకోవాలి. 1/4 కేజీ ఆవాల పొడి, 1/4 కేజీ మెంతి పొడి, ఒక ప్యాకెట్ 1 కేజీ ప్యాకెట్ సాల్ట్ వేసాము. అంటే 1.5 కప్పు దాకా సాల్ట్ పట్టింది. తర్వాత ఎల్లిపాయ ముద్ద 1/2 కేజీ వేసాము. కారము 1.5 కేజీ వేసాము. అంటే కప్పు కొలతలతో చూస్తే 1/2 కేజీ కప్పు ఉంటుంది కదా, దాంతో 3 కప్స్ కారం వేసాము. సాల్ట్ ఏమో 1.5 కప్పు, 1 కేజీ సాల్ట్ వేసాము. 1.5 కేజీ కారం వేసాము. 1/4 కేజీ ఆవాల పొడి, 1/4 కేజీ మెంతి పొడి, 1 కేజీ సాల్ట్, 1.5 కేజీ కారము, 1/2 కేజీ ఎల్లిపాయ ముద్ద వేసాము. ఇవన్నీ ఒక బేషన్లోకి తీసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత వీటిని మామిడికాయ ముక్కలకి పట్టించాలి. పచ్చడి కోసం ఎప్పుడైనా మేము కొత్త కారాన్నే యూజ్ చేస్తాము. కొత్తగా కారం పట్టించాకనే పచ్చడి పెడతాము. అప్పుడైతేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది, రెడ్గా ఫ్రెష్గా బాగుంటుంది. ఒక 1/4 కేజీ ఎల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము తాలింపులో వేయడానికి. ఈ పొడులన్నీ కలిపి ఒక రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, 1 కేజీ గిన్నె, దాని నిండా అయ్యాయి. ముక్కలు మాత్రం 3 గిన్నెలు అయ్యాయి. ఈ 3 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె ఈ పొడులు మొత్తం కలిపి అయ్యాయి. ఈ పొడులన్నిటిని మామిడికాయ ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పచ్చడి కలపడానికి ముందే తాలింపు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కలిపి ఉంచుకునే లోపు ఈ తాలింపు చల్లారి రెడీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తాలింపుని మామిడికాయ ముక్కల్లో కలపకూడదు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 1 ప్యాకెట్ పల్లి ఆయిల్ వేసాము. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇవి మొత్తం చల్లారనివ్వాలి. చల్లారాక మామిడికాయ ముక్కల్లో కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత జాడీకి ఎత్తుకోవడమే. ఆయిల్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ బాగుంటుంది పచ్చడికి. జాడీలోకి ఎత్తుకున్నాక కొంచెం డ్రైగా అనిపిస్తే ఇంకో ప్యాకెట్ ఆయిల్ పోసుకోవాలి. మేము అంతే వేసాము. ఇంకో ప్యాకెట్ ఆయిల్ కూడా పోసాము. తోటి ఒకసారి మూత తీసి చూసుకోవాలి.
పైన ఆయిల్ తేలకపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పైన ఎప్పుడు ఆయిల్ తేలుతూ కనపడాలి, అప్పుడు పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా కలపండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి జాడీ మీద మంచి మూత పెట్టి పైన ఒక క్లాత్ వేసి దానిపైన ఒక దారంతో గట్టిగా ముడివేయాలి. అప్పుడు లోపలికి గాలి తగలకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది పచ్చడి. థర్డ్ డే పచ్చడిని ఎలా కలుపుతామో ఇయర్ మొత్తం అలాగే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలంట పచ్చడి మొత్తాన్ని కిందికి పైకి. అప్పుడు అది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందంట. మా తాతమ్మ మా అమ్మకి చెప్పేదంట, మా అమ్మ ఓకే మాకు చెప్తూ ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.